ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తోంది మనకి? అన్యాయార్జిత విత్తం దశవర్షాణి జీవితం అథవా 12 వర్షాన్ని సహ మూలం వినశ్యతి. ఎవరు అన్యాయంగా ఆర్జిస్తారో వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఏమైనా అనుభవించవచ్చేమో, ఆ తర్వాత ఇదివరకు కష్టపడి సంపాదించింది కూడా దీంతో పాటు పోతుందిట అని ఈ శ్లోకంలో కనపడినప్పటికీ రామాయణం చదివినప్పుడు భరతుడు చెప్తాడు ఈ విషయాన్ని. ఏమిటి అంటే, రాముడు అడవులకి వెళ్ళిన తర్వాత ఆయన కౌశల్యతోనూ వశిష్ఠుడితోనూ ఇలాంటి వాళ్ళతో చెప్తూ ఉంటాడు, అన్యాయంగా సంపాదించిన ఈ రాజ్యాన్ని నేను అనుభవించకూడదు, ఇది రాముడికి మాత్రమే దక్కింది, నేను దీన్ని అన్యాయంగా బలహీనతకు లోనై నాకు ఇవాళ రాజ్యం వచ్చింది కదా అని నేను దీన్ని అనుభవిస్తే ఇది నాకు నిలవదని ధర్మశాస్త్రం చెప్తోంది. ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా దీన్ని నేను నిలుపుకోలేను, అందుకని అన్యాయార్జితమైనటువంటి ఈ రాజ్యం నాకు అక్కర్లేదు అంటాడు. అంటే అన్యాయం వలన 10 సంవత్సరాలు గడుస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి రామాయణంలో కనపడదు. అన్యాయార్జితంగా ఏదైనా తీసుకుంటే ముందు న్యాయంగా సంపాదించితే కూడా దాంతోపాటు పోతుంది అనేటువంటి విషయం కనపడుతుంది. కానీ ఆ విషయం ఎంతమందికి తెలుసు? కానీ ఏ మనిషి అయినా బలహీనతలకి లోను కాకూడదు. ఏ బలహీనతకి లోనైతే దానికి సంబంధించినటువంటి దానిలో మనం అట్టడుగుకు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తినే విషయంలో బలహీనతలు ఉంటే రోగాల పాలవుతాం. మనకి మామూలుగా ఏం చెప్తారు, రామాయణంలో కూడా ఒకప్పుడు వాల్మీకి ఒక వేటగాడతను, అడవిలో ఉండేటువంటి ఒక వేటగాడు, రత్నాకరుడు అనే అతని పేరు. అతను మాంసాన్ని అంటే జంతువుల్ని వధ చేసి ఆ మాంసాన్ని భార్య బిడ్డలకి పెడుతూ ఉండేవాడు. ఒకప్పుడు నారద మహర్షి వచ్చి చెప్తాడు, నువ్వు మానేసి రామాయణం రాయాలి నువ్వు అని, పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏమిటంటే, ఒక విషయం చెప్తాను, ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డల్ని అడుగు, నేను పాపం చేస్తున్నాను, జంతువుల్ని హింసిస్తున్నాను, ఈ మాంసం తింటున్నారు కదా, దీనిలోని పాపాన్ని కూడా మీరు పంచుకుంటారా అని అడిగి రమ్మంటాడు.